ఒక్క నిమిషం మళ్ళీ స్టార్ట్ మళ్ళీ చేయి మళ్ళీ మొదటి నుంచి వెల్కమ్ టు ఏమంటే యూరియా కొట్టడం వల్ల రైతులు నానా ఇక్కట్టుపడుతున్నారు లేదని చెప్పేసి రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. మరి 3 తారీఖున ఇస్తామని ప్రకటించి పదో తారీఖున వచ్చినప్పటికీ కూడా ఒక్క బస్తే ఉందని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరి విషయాన్ని వారి మాటల్లో తెలుసుకున్నాము. ఈ పొండంపాకర్ కాన్ఫరెన్స్లో చెరువు నిండల యూరియా బత్తాల కొరతకు రైతులు ఆందోళన చేస్తున్నాడు. అది పంట క్రాప్గా వచ్చింది. యూరియా బత్త కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నాడు. ఇంటికి పోతే భార్య పొద్దుగాల బత్తాల కోసం పోతున్నాడు భార్యతో చెప్తే కొద్దిగా వరకు ఒక బత్త కూడా దొరుకుతున్నాడు. ఇంటికి పోతే వాళ్ళతో కూడా టార్చర్ అవుతుంది. ఈ పొన్నం ప్రకారం మంత్రిగా ఉన్నాడు. మన ఉస్మానాబాద్ నియోజకవర్గంలో బత్తాల కొరత దేని గురించి అవుతుంది తెలుపగలని మనవి చేస్తున్నాను. ఎన్ని రోజులైనా ఎదురు కాబట్టి ఎరువులకు 15 రోజుల నుంచి బస్తా రాలే ఇది ఉస్మానాబాద్ గోవర్కి వచ్చిన వెళ్ళిపోతాము. సిగిరిపాడు వస్తాను అన్ని కాంట్రాక్ట్ తిరుగుతాను మన నియోజకవర్గంలో. మీ పేరేం పేరు? నా పేరు ఉంటారు సంజయ్ రెడ్డి, నవాపేట. అట్లా లైన్ నుండి చెప్పు ఇటు అందరు వాడు తీసుకో లోగో ఆయనకు లోగో గుడి 3 తారీఖు ఇచ్చిన 2 బస్తాలు ఇస్తారట. 6 తారీఖు 8 తారీఖు ఇచ్చిన బాబు ఒక్క బస్సు ఇస్తారట. 2 ఎకరాలు ఉన్నా కానీ ఇబ్బంది అవుతుంది. వేరే బస్తాలకు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడికంటే అక్కడికంటే అక్కడ సొసైటీ కాడ ఉండి ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ ఆడ చూసి మళ్ళీ ఇక్కడ కనికద్దంటే ఇక్కడికి వచ్చినాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల యూరియా బస్తాలు బ్లాక్లు అమ్ముకుంటారు. బాగా ఇబ్బంది చేస్తారు రైతులను. ఈ 5 ఎకరాలు వేసిన ఒక్కొక్కడే బస్తాట, 1 ఎకరా వేసిన ఒక్కొక్క బస్తాట. ఏం చేసుడు ఎట్లా చేసుడు అనేది మేము బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పిల్లలు అనక పాపలు అనక అన్నం లేక ఆధారం లేక పొద్దున 10 గంటలకు వచ్చినాం. ఇప్పటి వరకు కూడా లైన్ రాలేదు. కావాలంటే చిన్న ఒకటే రాసాడు. 10 తారీఖు వేసిండు సార్, మొన్న ధర్నా చేసినాడు. 10 తారీఖు వేసిండు. ఇది ఇప్పుడు నీకు ఏమంటే ఇక్కడ పక్కనే పడ్డావు. సరే, ఇప్పుడు నీ పేరేంది? నా పేరు పంతల రాజు, ఊరు ముల్కనూరు. ఇప్పుడు మీకు సంబంధిత వ్యవసాయ అధికారులు ఏం చెప్తారు మనం మీరు అడిగితే? మా సారు లీవులు ఉన్నాడు, జ్వరం వచ్చిందని. ప్రణయ్ సార్ జ్వరం వచ్చిన లీవులు ఉన్నాడు. ఈ యూరియా కొరత అనేది తీర్చదన్నా ఇదే మీరు ఇదే ఉండదు. తీర్చదంటారు తుమ్మల నాగేశ్వరరావు రైతు వేదికలు ఇస్తారని మినిస్టర్ అంటారు. ఇచ్చింది లేదు, చేసింది లేదు. అంటారు కానీ ఇచ్చింది లేదు, చేసింది లేదు. అంటే ఇప్పటి వరకు ఏదైనా పంటకు ఇంకా టైం ఉందా? వేసే టైం ఇంకా టైం ఎక్కడిది? 2-3 రోజులు చల్లకపోతే వారి అంత పుట్టకున్నది. వెళ్తుంది. సకాలంలో మీరు ఎరువులు వేయాలి. పంట దిగుబడి రాదు, పంట నష్టపోతుంది. చాలా అవుతుంది. ఏం లేదు, బాగా ఇబ్బంది ఉంది. యూరియా బస్తాల గురించి బాగా ఇబ్బంది ఉన్నది. ఎవరు పట్టించుకుంటలేరు. ఆఫీసర్ పట్టించుకుంటలేరు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. రైతులను రోడ్డున పడేసారు. రైతులను తీసుకొచ్చి మనం